సో హౌ ఎక్సైటింగ్ హే చికితల పోలీస్ క్యారెక్టర్. అంటే నేను మా పాప కోసం కథ విన్నా. ధనరాజ్ చెప్పిండు పిలిచి ఇట్లా మీ పాప కావాలని హీరోయిన్ గారు. ఆ కథ వింటున్నప్పుడు పాప క్యారెక్టర్ సూపర్ నవ్వుకున్నాం మేము, అద్భుతంగా ఎంజాయ్ చేసాము. మధ్యలో చాలా క్యారెక్టర్స్ నవ్వుకున్నాము, అందులో ఇదొక క్యారెక్టర్ పోలీస్. ఈ క్యారెక్టర్ మీరు చేస్తాడు అన్నాడు, మేము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నేను రెగ్యులర్గా చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొంచెం తండ్రి పాత్రలు, బాధతో కూడుకున్నవి, భారంతో కూడుకున్నవి క్యారెక్టర్స్. ఇది అసలు ఫుల్ ఆన్ ఎంజాయ్ ఒక టైప్లో ఉంటుంది అనమాట. ఎక్కువ మనకి తరుణ్ భాస్కర్ సినిమాలో అతను చేస్తుంటాడు, గుండు జీవన్ చేస్తుంటాడు ఇలాంటి క్యారెక్టర్. ఆ టైప్ క్యారెక్టర్ నేను ఏదైనా చేయగలను నాకు తెలుసు. బట్ ఒక డైరెక్టర్ గా ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం వస్తూ కూడా గుర్తించడం, నేను చేయగలను అనుకోవడం అనేది నా అదృష్టం. ధనరాజ్ అలా అనుకోవడం. సో నేను అనుకున్నట్టుగా ఆయన చేయగలిగానని అనుకుంటున్నాను. రేపు పొద్దున అందరూ చూసి చెప్తారు. అతను అయితే నాకంటే బాగా చేశాడు తను చెప్పేటప్పుడు. సో తను రాసుకున్నాడు కాబట్టి తనకి హోల్ అండ్ సోల్ తెలుసు తనకి. నేనేంటంటే దాన్ని నాలోకి తెచ్చుకొని చేశాను. సో తను చేస్తేనేమో ఒరిజినల్ బిహేవ్ చేసినట్టు ఉంటుంది, నేను చేస్తే కొంచెం యాక్ట్ చేసినట్టు ఉంటుంది. బట్ అయినా న్యాచురల్గా చేయడానికి ట్రై చేసిన నేను. చాలా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అది. భలే అసలు డివైడ్ చేస్తారు సార్ మీరు ఆడియన్స్ అసలు. అంటే కాదు, నేను ఇప్పుడు ఎన్నో రకాల క్యారెక్టర్స్ చేశాను. సినిమాల్లో తక్కువ చేయడానికి కారణం ఏంటంటే మాకు డైలీ టెలికాస్ట్లు ఉంటాయి, డేట్లు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారి కాంబినేషన్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు అనుకుందాం. అక్కడ పెద్ద హీరో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి, డేట్స్ అన్ని ఖాళీ పెట్టుకోవాలి. నాకు టెలికాస్ట్ క్యాసెట్లు అయిపోతాయి. వీటి వల్ల నేను కొంత సినిమాల్లో క్యారెక్టర్స్ చేయకుండా వెనకబడడం జరిగింది. అంటే వెనకబడడం అంటే టీవీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాము, ఇప్పటికీ 2-3 సీరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చామంతి, రుణానుబంధము, ఇల్లు ఇలా 3 రన్నింగ్లో ఉన్నాయి. సో అందుకని చాలా మంది అప్రోచ్ అవ్వడానికే భయపడతారు. బట్ అందుకే ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నాను, ఈ మధ్య వరుసగా ఒక 5 సినిమాలు చేశాను. ఇది సూపర్ క్యారెక్టర్. ఇక పైన అవసరమైతే సీరియల్స్ ఆపేసైనా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఇంకొక క్యారెక్టర్ కానీ, రకరకాల క్యారెక్టర్స్ చేయడానికి. అండ్ తెలుగు ఇండస్ట్రీ నీడ్స్ మోర్ యాక్టర్స్. ఎందుకంటే ఎక్కడెక్కడ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తున్నారు, అది మనం అవైలబిలిటీ ఉంటే మనమే చేసుకోవచ్చు కదా. సో అలాంటి నా ఎంట్రీకి ఉపయోగపడే క్యారెక్టర్ ఇచ్చాడు ధనరాజ్ ఏ చికిత్స సినిమాలో.